వెల్కమ్ టు ఆర్వీఎస్ తెలుగు న్యూస్. సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నేతలకే చంద్రబాబు ఆదర్శం. ప్రజా సమస్యల పరిష్కారమే చంద్రబాబు అజెండా. అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో తీసుకెళ్లే నేత, నవ్యాంధ్ర నిర్మాత, దార్శనికుడు చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట జ్యోతి బస్టాండ్ నందు తెదేపా నాయకులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ పర్వీన్ తాజ్, మైనార్టీ కార్యదర్శి మస్తాన్, టీడీపీ జిల్లా యువ నాయకుడు లోకేష్ రెడ్డి, జిల్లా బీసీ అధ్యక్షులు నేరంగుల నారాయణ, టీడీపీ నాయకులు సున్నం కిట్టన్న, మహిళా విభాగ నాయకురాలు నగీనా, బీసీ విభాగ ఓబులేసు, శంకు రామచంద్ర, గంజి మోహన్, డీలర్ వెంకటరమణ, చాలా మంది టీడీపీ నాయకులు పాల్గొని చంద్రబాబు పుట్టినరోజులు ఒక పండుగలాగా అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండల జ్యోతి బస్టాండ్ నందు నిర్వహించడం జరిగింది. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఆయన ఎస్ పర్వీన్ తాజ్ పార్టీ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా కో కన్వీనర్ కావుడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు స్థానంలో నిలపగలిగినటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే రాష్ట్రం పోయిన తర్వాత కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి మరి ఏదైతే ఉండాలో ప్రపంచ పటంలో ముందు స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి. మరి అలాగే ఈరోజు గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 16,000 కోట్ల చిల్లర అప్పులు ఉన్నప్పటికీ సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని డబుల్ డిజిట్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే ఈరోజు గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ సర్వనాశనం చేసేసి అప్పుల పాలు చేసినప్పటికీ కూడాను మొక్కబోని ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారి నా సపోర్టుతో, అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్టుతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్న అతలకుతలమైనటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చి సరైన దారిలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నాయకత్వం ఇంకా ఈ రాష్ట్రానికి చాలా వరకు అవసరం ఉంటుంది. మరి ఆయన ఇలాగే నిండు 100 ఏళ్ళు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేశారు.